నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భారతదేశంలో వెలుగులను నింపుతూ ఎన్టీపీసీ సంస్థ 50వ ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం శుభ పరిణామమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ సంస్థ 50వ ఆవిర్భావ వేడుకలు 40 సంవత్సరాల ప్రొడక్షన్ వేడుకలను రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. To India's progress, unveiling power isn't just a number, it represents the factory, every classroom where child studies late in the night and is that way once beyond reliable power. We are here to celebrate 40 years of operational excellence nested in Telangana. NTPC R&T is all credit goes to RED. Sir. ముందు వస్తాయా? రామగుండం పెద్దపల్లి జిల్లా యావత్ ప్రజలకి ఎన్టీపీసీ 50 సంవత్సరాలు, ప్రొడక్షన్లో 40 సంవత్సరాలు, ప్రారంభ దశను చూస్తే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పాండు గారికి, వారి యొక్క టీం సభ్యులకి ఇది చాలా గొప్ప విషయం. నేను రామగుండం వాసిగా, ఎన్టీపీసీలో ఒక సభ్యుడిగా, నా కుటుంబం అంతా కూడా ఎన్టీపీసీలో పనిచేసింది. వేణన్న చెప్పినట్టు మా సోదరు కూడా, మా బావగారు ఇక్కడ పనిచేసేవారు. వాళ్ళ మా అనుబంధం అంతా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడితో ఉంది. ప్రధానంగా నేను అభినందిస్తా ఉన్నా, ఎన్టీపీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి, కార్మికుడికి, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మిక బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. రామగుండం బొగ్గు గనులు ఒకవైపు, నాకు తెలిసి మా వేరేలతో మాట్లాడుతా ఉన్నా, చిన్నప్పుడు ఇక్కడ హెలికాప్టర్ వస్తే వీళ్ళే ఉండేవాళ్ళు. మా బాబారాయ్ కూడా ఇక్కడ ఎంప్లాయీ కాదు. మా బాబారాయ్, మా అన్నయ్య వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇక్కడ ఎవరికైనా ఎదురుంటే వీళ్ళంతా సాయం చేసే పరిస్థితులు ఉండేవారు. నాకు గుర్తుంది, ఊర్లన్నీ కూడా ఇక్కడ వేలాది మంది జనం హెలికాప్టర్ను మొరార్జీ గారు, దేశాయ్ గారు చూడడానికి వచ్చేవారు. తర్వాత మా నాన్నగారు చెప్తా ఉండేవారు, పెద్ద పవర్ ప్లాంట్ వస్తా ఉంది, ఇక్కడికి అంతా ఉద్యోగాలు వచ్చాయి. మేము పెద్ద అవుతా ఉన్నాం. మా చదువు పూర్తయ్యే సమయానికి ఇంకా ఎన్టీపీసీ స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు అసూలు బాస్తారు, త్యాగాలు చేసినారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు మనం అందరం త్యాగాలు చేసి ఇక్కడ ఎన్టీపీసీ కట్టడానికి భూములు అర్పించినటువంటి చరిత్ర మనది. దేశానికి వెలుగునివ్వడానికి అటు బొగ్గు
ఇటు ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇప్పుడే డ్రోన్ల ద్వారా చూసాం. భారతదేశానికి వెలుగునిచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజుల రామగుండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క త్యాగం చేసినటువంటి కుటుంబాలు, దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక బంధువులు, కార్మిక బంధువులు, వారికి జోహార్లు. ఈ విజయం వారికి అంకితం ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నాకు గర్వంగా చెప్తా ఉన్నాను. ఇవాళ మన ప్రాంతం, మన మట్టి, మన నీళ్లు, మన భూమి దేశానికి వెలుగునీయడానికి పనికొస్తా ఉంది. ఇప్పుడు 100 మెగావాట్లు భూమిలో కాదు, నీళ్ళలో కూడా మనం ఇలా విద్యుత్తును తయారు చేస్తూ దేశానికి ఇస్తా ఉన్నాం. ఇక్కడ 2x800 మాత్రమే ఇనాగ్రేషన్ మోడీ గారు ఇచ్చినారని చెప్పి పాండే గారు చెప్పినారు. మా జనక్ ప్రసాద్ గారు, వేమన గారు చెప్తా ఉన్నారు, మొరార్జీ దేశాయ్ ప్రారంభిస్తే ఇందిరాగాంధీ గారు దేశానికి విద్యుత్తును ఇచ్చిన ఘనత ఆ రోజు ఇందిరాగాంధీది. ఈ రోజు మళ్ళీ 3x800 రామగుండంలో మా బాబా బాయ్ గారికి, వేరన్న గారు అందరూ గర్వంగా చెప్తా ఉన్నాం. పోయిన ప్రభుత్వం బాబు ఇక్కడ 3x800 వద్దు, మేము పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోము, ఇతర రాష్ట్రాలకు కొన్ని అంటే ఇక్కడున్న మా వేణన్న గారు, ఇక్కడున్న నాయకులు, శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారితో గట్టిగా మాట్లాడి భట్టి గారితో ఒప్పించి నెల రోజుల క్రితం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసిన చరిత్ర రామగుండంలో మరొకసారి 3x800 తెచ్చి ఈ ప్రాంతంలో విద్యుత్ అవసరం లేకున్నా ఇతరులకు ఇస్తూ ఇక్కడ ఇండస్ట్రీ చేసి ఉద్యోగ కల్పన చేయాలనే ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యాచరణ. ఇది అందరి రామగుండం ప్రజలకు ఒక గొప్ప విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక బంధువులు, ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక బంధువులు, వారికి కూడా ఇదే మాదిరిగా ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టాలని పాండు గారిని కోరుతా ఉన్నా, నాయకులను కూడా కోరుతా ఉన్నా. అధికారులమే కాదు, ఈ రోజు నిరంతరం కష్టపడుతున్నటువంటి కార్మిక బంధువులను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా సిఎస్ఆర్ నిధులు ఇక్కడ వెచ్చిచ్చినా చేసినామని చూస్తా ఉన్నారు. పాండు గారిని నేను ప్రతిసారి కొట్లాడుతూ ఉంటా, సంవత్సరం నుంచి నిరంతర పోరాటం చేస్తా ఉంటా. వారొక మంచి అధికారి, సిద్ధర్ గారు ఒక మంచి అధికారి, ఇది మా నాయకుడికి తెలవాలని చెప్తా ఉన్నా. ఆయన ఫుట్బాల్ క్రీడాకారు, ఆడే కాలు వంకరేసారు. ఫుట్బాల్ ఎట్లా ఆడతాడో నన్ను కూడా అట్లనే ఆడుకుంటున్నాడు. ఎప్పుడు కలిసినా కలుస్తాడు, చెక్కిలిపులు పెడతాడు, టిక్లింగ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సోలో గ్యాసా కరెక్ట్ సార్ कुछ नहीं करने वाले फसा फसा के चले ఇక్కడ మా బాబారావు చెప్తుంది, నిన్నే కాదు అందరినీ ఆడుకుంటున్నాడు. ఐ అప్రిషియేట్ పాండే సార్, सच ए गुड वंडरफुल योर पर्सन यू आर, बट हमारे पास प्रमोशन आके आप पूरा तेलंगाना, आंध्र, उत्तर क्या बोलते दक्षिण तेलंगाना, पूरा दक्षिण भारत को आप चीफ बन गए, मगर सदर्न रीजन बन गए. आपसे मेरी हर बार गुजारिश है. Very good evening to all the distinguished guests on the dais and NTPC family. Very heartening and overwhelming to be here on this stage today, celebrating the 40-year anniversary of NTPC. I was seeing the pictures and during the foundation stone 40 years ago, my grandfather, the ex-MP and ex-Union Minister, Sri Gaddam Venkateswamy Garu, was there 40 years ago when the NTPC foundation was happening. Nationally 50 years, and today the people of Peddapalli have blessed me and sent me to be a representative of all you 20 lakh people of Peddapalli to represent your issues, to represent our parliament in the national front. It's a great honor for me to be part of this beautiful event. My special congratulations and heartwarm regards to the EV Panduji for organizing such a great event with all the wonderful families of NTPC. I really felt happy seeing all the families on this special occasion.
And I'm very happy to see that NTPC has the largest floating solar plant in the country of 100 megawatts, because I am very closely interested and associated with solar myself. I was telling the NTPC team earlier, I have a patent against Elon Musk in the United States for developing a solar roof, the first in the country and the first in the world. And I'm very happy that NTPC is going sustainable today. They are deploying a lot more solar and going green with hydrogen. And I'm very happy to be part of this August gathering. And from my side, as Member of Parliament, I do want to assure all the NTPC family members that I'm always there for you. Any help, any assistance that I can do for the NTPC, for the people of Ramagundam, I'm always here. Like what you were saying, my Ramagundam, my pride. Thank you so much for your time. రామగుండంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ధ్వజమెత్తారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ ప్రజాపాలన బదులు పోలీసు పాలన, నియంత పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హృదయపూర్వకమైన ఉద్యమాభివందనాలు. రామగుండం నియోజకవర్గంలో మక్కన్ సింగ్ ప్రజాపాలన కాదు, మక్కన్ సింగ్ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులతో నిర్బంధించి కేసులు పెట్టించి ఇక్కడ ఉద్యమకారులను ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు మేము అంతర్గాంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. అక్కడ కనీసం నిరసన చెప్పనీయకుండా అక్కడున్న ఎస్ఐ, అంతర్గాం ఎస్ఐ గారు మరి దుర్మార్గంగా ఆ సందర్భంలో చూస్తే మా కాలరెక్కలు ఇరిగిపోతాయనేటువంటి భయం అయిపోయింది. మా క్యాడర్ను, మా నాయకులను మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీకు ఇబ్బంది అవుతుందని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అక్కడున్న ఎస్ఐ గారు. ఎన్టీపీసీలో చూస్తే భూ నిర్వాసితుల కోసం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే కూడా వెళ్ళనీయకుండా ఆ రోజు కూడా ఈ కాలరెక్కలు ఇరుకొడతారైందనేటువంటి భయమైంది. మున్సిపల్ ఆఫీసులో ఈ కూల్చివేతలు, సుందరీకరణ, రోడ్డు వెడల్పు ఈ పేరుతోని చిరువాపరస్తులు రోడ్డు మీద పడుతున్నారని మేము మున్సిపల్ ఆఫీసులో నిరసన చెప్తూ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని వెళ్తే అక్కడ కూడా ఇష్టమున్న రీతిలో మహిళలు అని చూడకుండా మరీ దుర్మార్గంగా మహిళలు తీసుకురావడానికి మహిళా కానిస్టేబుల్ ఉండరు. మమ్మల్ని అయితే ఇష్టమున్న రీతిలో వచ్చేసి కేసులు పెట్టినటువంటి సందర్భం. ఇదే మక్కన్ సింగ్ ఇదే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో నిరసన చెప్తే ఆనాడు మరి ఏ కేసు కూడా పెట్టలేదు. సాయంత్రం అధికారిని పిలిపించుకొని కేసులు పెట్టియడం, మా నాయకులు వెళ్తే మరీ హీనంగా ప్రవర్తించడం, మాట్లాడడం, మహిళా కార్పొరేటర్లను చూడకుండా, దళిత కార్పొరేటర్లను చూడకుండా ఏది పడితే అది ఇష్టమున్నటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం నిజంగా అది
ఈ యొక్క మక్కన్ సింగ్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇక్కడ మరి ఇంత దుర్మార్గమైన అహంకారమైన ఉద్యమ నాయకులను కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలను నడవనీయకుండా ఈ నియంత పాలన ఎన్ని రోజులు నడిపిద్దామని అనుకుంటాను. మా ఏటింక్లైన్ కాలనీ ఎన్టీపీసీలో మా డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు వారికి సంబంధించినటువంటి సొంత భూమిలో ఆలయాన్ని కట్టుకుంటున్నారు, టెంపుల్ కట్టుకుంటున్నారు. 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఆ భూమి ట్రస్ట్ పేరిట ఉన్నది. ఆ భూమిలో ఎవరి భూమిలో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. దానికి మక్కన్ సింగ్ ఓ వ్యక్తిని ప్రేరేపించి అక్కడ అభిషేక్ రావు ఎన్టీపీసీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీని నాయకులను ఇబ్బంది పెట్టాలని చివరికి పోలీసులతోని మమ్మల్ని కాల్రెక్కలు ఇరుగొట్టించేటువంటి ప్రయత్నం, మా మీద హత్యాయాత్ర ప్రయత్నం, మా డిప్యూటీ మేయర్ మీద నేరుగా పెట్రోల్ చల్లి హత్య చేసేటువంటి ప్రయత్నం. అసలు రామగుండంలో ఏం జరుగుతుంది? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? మరి ఇప్పటి వరకు ఆ పెట్రోల్ పోసి హత్య చేసేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? లేదు. మరి మా నాయకులు, మా కార్యకర్తలు మరి ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాన్ని రెచ్చిపోతే దీన్ని చూసి మక్కన్ సింగ్ మరి ఆనందపడదామని చూస్తున్నాడా? మరి పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతున్నాడా? మరి కావాలనే మీరే ప్రేరేపిస్తున్నారా? ఇది అర్థమవుతలేదు. మేము తెగించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం. మాకు ప్రాణాల మీద పెద్ద తీపే ఉండదు, మా జీవితం మీద కూడా పెద్ద తీపున్నోళ్ళం కాదు. ఉద్యమంలో ఆనాడు ఎన్ని కేసులు పెట్టినా జీవితకాలం జైల్లో ఉండటానికే సిద్ధపడ్డటువంటి వాళ్ళం. ఉద్యమాలను ఉద్యమకారులను ఆనాడు అనగదొక్కేటువంటి పార్టీలో తిరిగినటువంటి మక్కన్ సింగ్ వైఎస్ జగన్ వెంట ఉండి ఆనాడు ఉద్యమకారుల మీద రాళ్లు రువ్వినటువంటి మక్కన్ సింగ్ ఇక్కడ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఉద్యమ సంస్థను ఉద్యమ నాయకులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో తప్పకుండా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి. నమస్కారం. కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కొంచెం కూడా విలువ లేకుండా, విలువని ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా ఒక అసభ్య జలపాలతోటి ఇవాళ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు. ఇలా గౌరవం ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసింది ఈ రోడ్లు ఎందుకు గులగొడుతున్నారు, దీని ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందా, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిందా? మేము ఒక డిప్యూటీ మేయర్ని, మా వాళ్ళందరూ కార్పొరేటర్లు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అడుగుదామని మేము నిరసనగా పోతే దానికి ఎక్కడైనా మా కార్పొరేటర్ల మీద డిప్యూటీ మేయర్ మీద కేసు పెట్టిందంటే ఇది ఎవరు ప్రోత్సాహబలంతో కేసు పెట్టిస్తుండ అనేది మీరు ఆలోచన చేయాలి. మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టి మరి అట్లాంటప్పుడు మేయర్ మీద కూడా పెట్టాలి. మేయర్ కూడా ఒక్కొక్కసారి అర్థడు, ఏమయ్యా పని చేయకపోతే సగం పని చేయకపోతే అధికారుల మీద ఎవరైనా అరుస్తారు, మరి మేయర్ మీద కూడా పెట్టాలి కదా. ఇప్పుడు అక్కడ పనిలో ఎవరికి తెలియలేదు, ఏ మీటింగ్లో కూడా ఇది మేము గుల కొడతాం, ఈ ప్లాన్ చేసినాం, ఇట్లా చేసినాం, డిపిఆర్ ఇట్లా తీసుకొచ్చినాం, ఇది కూలగొట్టి ఈ రకంగా మేము చేస్తాం అనేది ఎక్కడ కూడా ఏ కార్పొరేటర్ ఆమోదం కూడా మీరు తెలుపుకోలేదు కదా. ఏ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మీరు పెట్టలేదు. దాన్ని ప్రశ్నించడానికి మేము పోతే మా మీద కేసులా, మా ఆఫీస్లో మా మీద కేసులు పెట్టుకుంటా మమ్మల్ని భయప్రాంతులను చేసుకుంటా
గౌరవ కార్పొరేటర్లు ఆడవారని చూడకుండా పోతే వారిని అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇవాళ విలువ లేకుండా ఉన్నారు. ఏంది ఇది? ఆయన ఎట్లయితే గెలిచిండో, ప్రజలు ఎట్లా ఓట్లేస్తే గెలిచిండో, మా ప్రాంతంలో మా డివిజన్లో మేము కూడా ఓట్లేస్తే మేము గెలిచిన వాళ్ళం. ఆయనకు ఎట్లా విలువ ఉన్నదో పోలీసు వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఖచ్చితంగా ఆ విలువ మాకు ఉండాలి. ఎందుకంటే మేము చేసిన తప్పు కాదు, ప్రజల కోసం కొట్లాడే రీతిలో మేము పోయి మాకున్న హక్కుతోటి మేము పోయి అడుగుతున్నాం. ఏ రీతిలో నువ్వు కూలగొడుతున్నావు, ఏ రీతిలో ఈ ప్రాంతాన్ని నువ్వు ఈ దౌర్జన్యం చేస్తున్నావు అనే దాని మీద గౌరవ కమిషనర్ గారిని అడగడానికి మేము పోయినాం. పోతే పోలీసు వాళ్ళు వచ్చి లోపల నిరసన చేస్తారు. మా ఆఫీస్లో మేము అడగనీకి పోతే మీరు నిరసన చేయొద్దు అని చెప్పడానికి మీరెవరు? నిన్నటికి నిన్న 2006లో మేము 2260 సర్వే నెంబర్లో 3 గుంటల భూమి శివకేశవ ట్రస్ట్ పేరు మీద 22 మంది పేరు మీద శివకేశవ ట్రస్ట్ పెట్టుకొని దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2006లో. అప్పటికెళ్ళి ఆ భూమిలోనే వినాయకుని పెడతాం, దుర్గామాతను పెడతాం, శ్రీరామనవమి చేస్తాం, బతుకమ్మ కూడా ఆడతాం. ఈ రకంగా దాన్ని మేము ఆ ప్రాంతవాసులందరూ కూడా ఉపయోగించుకుంటారు. అదొకటి అభిషేక్ రావుదో సాగర్ రావుదో కాదు, ఆ ప్రాంతవాసులు అందరూ కూడా ఈ భూమిలో రిజిస్ట్రేషన్ ఉన్నది. ఈ ట్రస్ట్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికి చైర్మన్ సాగర్ రావు. దానికి మా నాన్నగారు అయితే ఇవాళ టెంపుల్ కడదామని, పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుందామని అందరు. ఇప్పుడు నా ఇంటి చుట్టుపక్కల 2 నేను ఉన్న పీరియడ్లో ఒక చర్చ్ అయింది, నేను ఉన్న పీరియడ్లో మసీద్ అయింది. మా టెంపుల్ ఎందుకు కట్టావని నన్ను నిలదీసి అడుగుతున్నారు. నువ్వే నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఎందుకు చేస్తలేవంటే పని స్టార్ట్ చేస్తే పక్కకున్న దాన్ని ఆనుకొని తూర్పు దిక్కు ఆనుకొని ఉన్న భూమికి నీడ పడుతుందా, గుడి పడితే దాన్ని నీడ పడుతుందా అని చెప్పి వచ్చి మా మీద పెట్రోల్ పోస్తాడు. పెట్రోల్ విజువల్స్ ఉన్నాయి, పోసినాయి. ఆ విజువల్స్ పెట్టినాం, అయినా కూడా ఏ స్పందన లేదు. పోసినాక 24 గంటలు కూడా కాదు, 12 గంటలు కూడా కాదు, మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా తిరుక్కుంటా మీ సంగతి చూస్తాం, నేను నక్సలైట్లలో పోతా, నిన్ను అడ్డగొట్టి నరుకుతా. ఏం ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతా అంటే పోలీసు ఏం చేస్తాను? ఆయన మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి. నేను ఛత్తీస్గఢ్ పోయి నక్సలైట్లో కలిసి వచ్చి నేను అందరిని నరుకుతా అన్న విజువల్స్ ఇలా ఉన్నాయి. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? ఆయన ఏం కట్టడి చేస్తున్నారు మీరు? మళ్ళా కౌంటర్ అటాక్ లా మేమే తిట్టినాం, మా నాన్నే కొట్టిండు, నేను తిట్టినా అని చెప్పి కౌంటర్ అటాక్ లా నా మీద కేసు పెట్టారు. ఇది ఏం పద్ధతిగా పోతుంది? ఏ రకంగా పోతుంది? అసలు ఏం ప్రజాస్వామ్యం నడుస్తుంది? ఇదేం ప్రజా దర్బార్? ఈ రకంగా పోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధిగా మేమందరం కూడా ముందుకొస్తాం. ఎందుకంటే ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనే కాదు, ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఇబ్బంది పడే స్టేజ్లో అందరూ కూడా ఉన్నారు. ఒక ప్రాంతానికి అది ఒక ప్రాంత సంబంధం, ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ ప్రాంతానికైనా ఏ ప్రజలు పోయినా పోలీసులు ఈ రకంగానే వాళ్ళకి ఏ సమస్య చెప్తే వాళ్ళు ఒక వన్ సైడ్ గా ఇట్లా చేస్తున్నారు. ఏనాడు కూడా టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఫ్రెండ్లీ పోలీస్ తోటి పోయినాం కానీ ఏ రకంగా కూడా కక్ష సాధింపులతోటి ఏ రోజు కూడా చర్యలు మేము తీసుకోలేదు. ఈ రకంగా కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి చెప్తున్నా, ఈ కక్ష సాధింపుల చర్యలు బంద్ చేసుకోరిగా. ఖచ్చితంగా అందరూ ఓట్లేసి గెలిచిన వాళ్ళు మీరు ఎవరు కూడా ఓట్లేసి గెలిచినాక నాకు వీడి చేయలే వాడు చేయలే అని అనద్దు. అందరు కూడా నీ మనుషులే అనుకొని నువ్వు పనిచేయాలి. అందరికి కూడా ఏది న్యాయం ఉంటుందో ఏ అన్యాయం ఉంటుందో ఖచ్చితంగా చూసి పనిచేయాలి. నువ్వు గౌరవ కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్ పోతే నా పెళ్లికి వచ్చిరా అని ఒక సీఏ అడుగుతాడు. ఏంటిది సంభాషణ? ఈ పద్ధతి మార్చుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు వారందరికీ గుణపాఠం చర్య చేసుకొని అంత సద్దుమడిగే రీతిలో మీరు పరిపాలన చేస్తే చేయండి. 2-3 రోజుల తర్వాత ఈ రకంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ముందుకు పోయి యాక్షన్ తీసుకొని ఇంకా ఐజీ గారి దగ్గర ఎక్కడికైనా పోయి ఈ సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే విధంగా మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేస్తాం.
అన్నదాతకు అండగా రేవంత్ అన్న సర్కార్ నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా నిలిచి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ప్రజాపాలన రథసారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్తపడానికి ధాన్యాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పెల్లింగ్ మిస్టేక్ తమ్మి ఒక్క గింజ కూడా ఎక్కువ అందరూ పాలాభిషేకం చేస్తారు. రైతులకు దేవుడు రేవంత్ రెడ్డి గారు ధాన్యాభిషేకం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ. కిరణ్ ఇటు నా వైపు చాలా చాలా అందరు రోజు మాట్లాడుతున్నారు. దాదాపుగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా, ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను, ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేము ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ సన్నా బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే 6 లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది. దాదాపు 2,50,000 ఎకరాల్లో అది పండిస్తే 4 లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించారు. కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తానడం, ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటాను. ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఇప్పటికే 100 కోట్లకు గాను ఈ 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 35 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా విడుదలై వారికి వచ్చినాయి. ధర ఇచ్చేటువంటి ఇవి చేస్తూ ఉంది. ఈ 500 బోనస్ అకౌంట్లలో రైతులకు వచ్చేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఏ ఒక్కరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి 500 బోనస్ ఇస్తూ అంత పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. దాంతోపాటు ఇవాళ ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే రైతుకి ఎవరైతే మిల్లర్స్ గతంలో ఇబ్బంది పెట్టి బకాయిలు పడి ప్రభుత్వానికి ఉన్నారో వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టి వారికి ఒత్తిడి తీసుకొచ్చి వారికి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిగా తీసుకుపోవాలి అనేటువంటి ఒక ప్రయోజనం కల్పించారు. తర్వాత రైతుల దగ్గరికి కొందరు అంటే కోత కోసిన వెంటనే వచ్చేటువంటి కార్యక్రమాలు అమ్ముకోవడానికి పనిచేస్తున్న వారందరికీ కూడా రైతులు స్వచ్ఛందంగా ₹1 ఎక్కువ వస్తుందంటే అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక నిబంధనలకు కూడా ఈరోజు సహకారం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదే ఎవరైనా ఇంకా 500 బోనస్తో పాటు ఇంకా అధికంగా మాకు లాభం వస్తుంది, ఇతర ప్రాంతాలకు తీసుకుపోయి కూడా అమ్ముకుంటే మాకు న్యాయం జరుగుతుందంటే అది కూడా చేసుకోండి అని చెప్పి పూర్తి స్వేచ్ఛను
ఈరోజు రైతుకు కల్పించినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తామంటే ఓర్వలేక కడుపు మండుతోటి బురద చల్లే కార్యక్రమం చేస్తాం. టీఆర్ఎస్ వాడు 10 సంవత్సరాల పాలన నుండి ఏ ఒక్క రైతన్నకు అండగా నిలవాలని చెప్పి ఆ రోజు 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రైతులకు అన్యాయం జరిగినప్పుడు, పంట నష్టం జరిగినప్పుడు ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ప్రభుత్వ అధికారి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దుస్థితిలో ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మా అన్న రాజ్ ఠాకూర్ అన్న గారు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మీ రైతులందరికీ కూడా పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ సబ్బండ వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ప్రజాపాలన రథసారథైనటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా పాదయాత్ర ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా అంతర్గా మండలంలో రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు రైతుల సమస్యలు విని అటు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గారితో పాటు ఈ ప్రాంత నాయకులు దుద్దిళ్ల శ్రీధరరావు ముగ్గురు కూడా రాజ్ ఠాకూర్ అన్న గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి బండలవాగు ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ, జెన్కో ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ అనునిత్యం నిరంతరం శక్తివంచన లేకుండా మేము ఎమ్మడి చూస్తా ఉన్నాం. అన్నం కూడా తినకుండా కేవలం ఛాయల మీదనే ఆధారపడి సెక్రటరియట్లో నిజంగా కూడా ఒక ఘోరాతి అనద్దుగాని ఒక అటెండర్ లాగా అందరి దగ్గర తిరిగి అన్న ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల శ్రేయస్సే భాగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో మా గ్రామంలో సుమారు 200 మందికి రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో ఈరోజు మరి మన తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. 6 కాలం కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి పంటలో ఒక కుంచెడు బియ్యాన్ని చిన్నయ్య పెద్దయ్య దేవునికి తీస్తారు. కాబట్టి ఇవాళ మా దేవుడు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, రాజ్ ఠాకూర్ అన్న గారు అని చెప్పి నమ్మి ఈరోజు మేము ధాన్యాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రైతులందరికీ మా అన్న రాజ్ ఠాకూర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్, ప్రతాప్ గౌడ్, రాధాకృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 40% వస్తాయి. దాంట్లో భాగంగానే ఈరోజు గద్వాల మండలంలో ఎంతమందికి 37 మందికి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వబోతున్నాం. మీకు అందరూ కూడా శుభాకాంక్షలు. 60,000 రూపాయలు. నర్సింహులు కే నర్సింహులు 16,000. కే తాయన్న కోడూరు గ్రామం 27,000. పరమేశ్వరమ్మ 60,000. పెద్ద నాగన్న కోడూరు. ముల్కలపల్లి పద్మమ్మ. కొండపల్లి లక్ష్మీదేవమ్మ. ఎస్ మౌనిక ఎర్రవల్లి. రామచంద్రారెడ్డి. కట్టుదిట్టంగా చేపట్టిన ఏర్పాట్ల మధ్య ఆదివారం గోదావరి ఖనిలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. గ్రూప్ 3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరిగాయి. ఉదయం 9:30 లోపు పరీక్షా కేంద్రానికి హాజరైన అభ్యర్థులను మాత్రమే అధికారులు లోనికి పంపించారు. రాజు ఫోన్ అక్కడ పెట్టేసుకోవాలి.
ఫోన్ ఏం లేదు కదా. ఇప్పుడు రాసినలే మధ్యాహ్నం గంట రేపు రాస్తే తప్పిస్తారు కానీ గంటే వాళ్ళు ఇప్పుడు రాసినది బాగా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఫోటో లేదు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మహారాష్ట ఎన్నికల సందర్భంగా రాజురా నియోజకవర్గం వెళ్తూ సోమవారం రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్కి సాదర స్వాగతం పలికారు. కాదు వాడలేదు తీసుకుపోయినా కూడా మహారాష్ట్రలో 24 జరగనున్న ఎన్నికల్లో రాజూరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పొద్దు గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది.
అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రను పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది, వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ ఇస్తున్నారని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం అని. దాన్ని కూడా వక్రించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచంలాగా నిలుస్తున్నారంటే దానికి అర్థరహితం. అట్టనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, లేకపోతే జీఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలుకు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలుకు పోతారు, అవి జైలుకు పోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపరే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరులు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు 19 నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు, ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తాను. అది ప్రభుత్వము అనేక రకాల తీసుకున్న కార్యక్రమాలు. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంధన మిల్లు ఎంపిక ప్రక్రియ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇటు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను. ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి. రాబోయే ఈ క్షేత్రస్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేయడం కూడా ప్యారలర్గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణానికి తాము అడ్డు కాదని, నిర్మాణం ఎవరికి ఇబ్బంది కలగకుండా జరగాలనేది తమ అభ్యంతరమని కృష్ణానగర్ గుడి బాధితులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం కృష్ణానగర్ గుడి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇందారం శ్రీనివాస్, కోట సారయ్య మాట్లాడుతూ గుడి నిర్మాణం చేస్తే తమ ఇళ్లపై గుడి నీడ పడుతుందని, తమ భూములకు ధర లేకుండా చేయాలనే కుట్రతోనే ముందున్న ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని
గుడి నిర్మాణం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తాము తక్కువ జాతికి చెందిన వడ్డేర కులం కావడంతోనే సాగర్ రావు, అభిషేక్ రావులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తమపై దౌర్జన్యానికి పాల్పడమే కాకుండా అది భరించలేక తనపై తానే పెట్రోల్ పోసుకుంటే తనపై హత్యానేరం మోపాలను ఒత్తిడి తెస్తున్నారని ఇందారం శ్రీనివాస్ తెలిపారు. నా పేరు శ్రీనివాస్. నేను గతంలో ఎన్టీపీసీ టౌన్షిప్లో ఉండేది, టీటీఎస్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందారంలో ఉంటున్నా. నేను కృష్ణానగర్ ప్రాంతంలో ఇందారంలో ఉన్న భూమి పిల్లల కోసం పనికొస్తుందని 4 గుంటల భూమి సర్వే నెంబరు 260లో కొనుగోలు చేయడం జరిగిందన్న. 2005లో కొన్నానన్న భూమి. అది 2005లో కొన్నా. నేను కొన్న తర్వాత వెనుక ఎవరు కొన్నారో నాకు అసలు ఎవరు సగతే తెలియదు. అది ఉన్నాయి చిన్న రోడ్లు. నేను అడిగిన, అంటే ఇక్కడ వెనుక నేను కొన్న తర్వాత సంవత్సరానికి వాళ్ళు కొన్నారు. 2006లో వాళ్ళు కొన్నారంట. అది కూడా నాకు తెలియదు. ఇప్పుడు పేపర్లు తీసుకొచ్చి నీకంటే ముందు కొన్నాం, స్థానిక కార్పొరేటర్ ప్రజెంట్ కార్పొరేటర్ అభిషేక్ రావు తర్వాత అసలు ఆయన అభిషేక్ రావు ఆయన ఇప్పుడు వచ్చిండు. నేను మాట్లాడింది సాగర్ రావు గారితో. అన్నమ్మ నేను ఇక్కడ భూమి కొన్న తర్వాత తమ్మి మేము కూడా మాకు కూడా ఉన్నది. వాళ్ళు కొన్న తర్వాత నేను కొన్న తర్వాత ఒక 10 సంవత్సరాల దాకా అక్కడ ఏం పెట్టలేదు అన్న. తర్వాత వినాయకుని పెట్టడం మొదలుపెట్టారు. అన్న మరి ఏంటంటే తమ్మి ఇది కేవలం వినాయకుని కోసమే పెడతాను, ఈ షెడ్డు ఓన్లీ తాత్కాలికమే అంటే. అన్న మరి గుడిగిడి అంటే చెప్పు అన్నమ్మ, నేను అమ్ముకొని పోతా, లేకుంటే మీరన్నా కొనుక్కోండి, లేకుంటే దీన్ని ఏదైనా చేయండి మాకు పరిష్కారం. నువ్వు గుడి కడతా అంటే నేను భూమి ఎందుకు కొనుక్కున్నాను, నేను ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అక్కడ, దయచేసి అర్థం చేసుకోరని చెప్పి 10 సంవత్సరాల కింద కూడా చెప్పడం జరిగింది. లేదు కట్టడు గిట్టడు ఏం లేదు, వాటికని తాత్కాలికంగా అమ్మవారిని పెడుతున్నారు, వినాయకుని పెడుతున్నారు, తీసేస్తున్నారు. దానికి మేము సహకరిస్తున్నాం. నా భూములనే వంటలు వార్పులు చేసుకుంటారు, అన్ని నా భూమి కూడా వాడుకుంటారు. నా భూమి తర్వాత వాళ్ళ ప్లాట్ ఉన్నది, 2.5 గుంటలు వాళ్ళది, ముందు 4 గుంటలు నాది. తూర్పు ఫేసింగ్ ఉంటుంది. ముందు అక్కడికి పోవాలంటే నా దగ్గర నా భూమి నుంచిలే పోవాలన్న. సో అట్లా చెప్పినాను నేను చాలాసార్లు. చెప్తే సరే కట్టుడు లేదేం లేదు, ఎవరు కడతారా చూద్దాం చేద్దాం అన్నారు. గతంలో కూడా 10 సంవత్సరాల కింద నారాయణ నాయక్ గారు సిఐ ఉండే, ఇట్లనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మేము వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఆ సిఐ గారు కూడా వచ్చి ఏమండి ఈ ఇళ్ళలా కొడితే వాళ్ళు ఎటుపోతారు అని చెప్పాలి. మేము గుడికి వ్యతిరేకం కాదు, బడికి వ్యతిరేకం కాదు. కేవలం తను ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కట్టనోడు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మొన్న తెర మీకు తీసుకొచ్చి గుడి కడతానని ఇది మొన్న స్టార్ట్ చేశారన్న. ఇది స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే మేము అందరం కలిసి వెళ్ళి దరఖాస్తు తీసుకుని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు, గుడి అంటున్నారు సార్, పిలిచి మాట్లాడండి మీరు, లేకుంటే మాకేమైనా దారి చూపించండి అని చెప్పి మేము ముందే కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకరోజు ముందు ఇస్తే సరే తెల్లారి పిలిచి మాట్లాడతాను సీఏ గారు చెప్పారు. సీఏ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడక ముందే తెల్లారి పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే గడ్డపారలను గుడ్డలను పట్టుకొని పోయి వీళ్ళని ఎవడొస్తాడరా ఇటుకి రాండి, మేము ఇక్కడ కొన్నాము కడతాం బరాబర్, ఏం చెప్తారా ఎవడొస్తాడో రండి అని చెప్పి తను బెదిరించుకుంటే ఆ వీడియోస్ కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాగర్ రావు గారు, తర్వాత అభిషేక్ రావు గారు వెళ్ళి వీళ్ళని తిట్టుకుంటా వాడిని రమ్మను, వాడు కంప్లైంట్ ఇచ్చిండు మాది ఇందరం సినిగాడు, వాడు ఏం రామా అని చెప్పి వాడిని ఇక్కడికి అని చెప్పి వీళ్ళకి బెదిరియడం జరిగింది. అక్కడికి వెళ్ళి నాకు వీళ్ళు ఫోన్ చేసి అన్న మరి ఇట్లా బెదిరిస్తారంటే మిమ్మల్ని బెదిరిస్తే నేను వచ్చి ఎందుకుతా, మేము అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నది, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి నేను వస్తా అని చెప్పి మాట్లాడితే అంతలోపే 100కి డైల్ చేస్తే 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. వాడేడు వచ్చిండు నేను వచ్చినాను. నేను వస్తే కథం నన్ను చూసి తారా నీకోసమే చూస్తానని చెప్పి 20 మంది అంచెలు గుండాలు వాళ్ళు అసలు వాటికి సంబంధం లేని వాళ్ళను మెడికల్ సెంటర్ నుంచి పిలిపించి నా మీదకి అటాక్ మీదికి రావడం జరిగింది, నన్ను దొబ్బేయడం జరిగింది. నేను ఇక్కడ భూమి ఓనర్ మీరు కట్టే ముందు నాకు చెప్పాలి కదా, అంతకుముందు కూడా అడిగినాను, తీసుకుంటే మీరన్నా తీసుకోండి, లేకుంటే మమ్మల్ని ఏదన్నా ఒకటి దారి చూపించండి, గుడి కట్టుకోగా నేను ఎందుకు కదా అంటే నేను చెప్పినా అని కూడా ఇంటలేరు. గత 19 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం చేస్తారు అన్న. వాళ్ళు ఎన్నికలు వచ్చే ముందే ఇది ఒకటి ముంగట పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ వదిలిపెడతారు దాన్ని ఎన్నికల్లో గెలవడానికి, ఆ వార్డుల ఓట్ల కోసం. అట్లా చేస్తే నేను చెప్పిన మేము అవసరం అనుకుంటే ఆత్మహత్య చేసుకునే చచ్చిపోతామే, ఈడ మేము గుడి వద్దంటే మాకు దారి చూపించండి అని చెప్పి నేను పెట్రోల్ పోసుకోవడం జరిగింది. ముందు నేను పోసుకుంటే వాళ్ళ మీద పడ్డది, మమ్మల్ని చంపడానికి వచ్చిండని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలి, నా మీద కేసులు పెట్టాలని చెప్పి మేము ధర్మంగా అక్కడ అడ్డుకోవడానికి పోయినాం. కట్టుకోండి మీరు, కానీ మాకు దారి చూపించి కట్టుకోవడం అని చెప్తే మమ్మల్ని చంపడానికి వాళ్ళే 20 మంది గుండాలు, ఫోటో క్లిప్పింగ్స్ ఉన్నాయి, వాళ్ళే వచ్చి దాడి చేసిండ్రు. పోలీస్ స్టేషన్ పిలిపించినా కానీ రాకుండా గుడి కట్టడం మొదలు పెట్టిండ్రు వాళ్ళే. మళ్ళీ మీదకి వెళ్ళి మా మీద కేసులు పెట్టాలి, వీళ్ళని జైలు పంపాలని చెప్పి స్థానిక కార్పొరేటర్ సాగర్ రావు గారు, కార్పొరేటర్ ఇవన్నీ
పథకం ప్రకారం చేస్తున్నారన్నా మాకు దయచేసి న్యాయం చేసేటట్టు మీరు కూడా పత్రికా విలేకరులు ప్రముఖులు కొంచెం ఆలోచన చేయండి. ఇది అసలు ఆ గుడి కోసం కాదు, సమస్య గుడి కోసం కాదు, వాళ్ళు ఎన్నికల కోసం ఆ లబ్ధి కోసం ఇది ఒకటి ముందు పెడతారు ఎవ్రీ 5 years ఒకసారి. అట్లనే మా వార్డులో మభ్య పెట్టి గెలవడము అట్లా చేసిండ్రు. ఇది ఇప్పుడు సరే వాళ్ళు కట్టుకోగా అద్దంటలేము, కానీ మా పరిస్థితి ఏంది? చిన్న రోడ్డు 12 feet సంధిలో రోడ్ల వీళ్ళు చనిపోతే అక్కడే వారు ఇక్కడ ఆడ ఇండ్లు ఉన్నాయి నివాస ప్రాంతంలో గుడి కట్టంగా మేము వద్దండి. 2 గుంటలలో ఎవరైనా గుడి కడతారా అన్న? ఇది ఎక్కడ ఉందా ధర్మం? కట్టుమానండి, కడితే మాకు చుట్టుపక్కల వారికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాబ్లం లేకుండా కట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా నన్ను మళ్ళీ అమ్ముతావా లేకుంటే నువ్వు నీడ ఉంటావా, నువ్వు ఇందారు నుంచి వచ్చి ఇక్కడ ఏంది నువ్వు అని చెప్పి నన్ను అమ్ముతా. మరి అమ్మితే కొనుక్కోండి, మరి మీరన్నా కొనుక్కోండి, చుట్టూ ఎవరికి ప్రాబ్లం లేకుండా తీసుకోండి. అది ధర నువ్వు ధర ఇష్టం వచ్చినప్పుడు చెప్తే కలవది, మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని ఆయన సాగర్రావు గారు అట్లా చేసి ఇక్కడ దాకా 19 సంవత్సరాలు కట్టుకుంటూ వచ్చిండ్రు. సరే 19 సంవత్సరాలైనా ఆగిన నేను ఏదో ఒకటి పరిష్కారం అవుతుందని అట్లీస్ట్ నేను అమ్ముకుందామని బయటకు చెప్పినా కానీ కూడా ఆ భూమి గుడి కడతాను అక్కడ ఎవడు కొనద్దని చెప్పి చెప్పడం ఈ సాగర్రావు గారు. అట్లా కూడా దాన్ని అమ్మనిస్తలేరు, కొనుక్కొనిస్తలేరు. ఒక సెంటిమెంట్ పెట్టి అన్న మా పాప పెళ్లి కోసం అని చెప్పి మార్చిలో పెళ్లి పెట్టుకున్నాను నేను, చెప్పకుండా చేయకుండా పెళ్లి పెట్టుకుని అట్లన్నా అమ్ముకుందామని చెప్పి నేను ప్రయత్నం చేస్తే దానికి ఇబ్బందులన్నీ కలిగించి తర్వాత మాకు చెప్పకుండా అట్లీస్ట్ మాకు చెప్పాలి పోలీసులో దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఇచ్చినా కానీ కూడా దరఖాస్తు కోసం రాకపోవడం, తర్వాత ఇదంతా చేయడం, ఇట్లా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంకా మీదికెళ్ళి మేమే చంపడానికి ప్రయత్నించినామని చెప్పి నన్ను కేసు పెట్టాలని చెప్పి ఇప్పుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు చంద్రన్న గారు మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. మేమంతా బీసీ బిడ్డలం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలం. మీరు దొరల పక్షాన కూర్చుండి దొరల పక్కన కూర్చుండి దొరలకు సపోర్ట్ చేసుకుంటా బీసీలకు అన్యాయం చేస్తారా? ఇక్కడ మీరు సమస్య తెలుసుకోకుండా చేయకుండా మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మీ పార్టీ వాళ్ళకు సంబంధించి మీ పార్టీ అని చెప్పి వాళ్ళు దొరలకు సపోర్ట్ చేసుకుంటా బీసీలకు తీసుకోవాలి. మీరు ఫస్ట్ ముందు మాకు పార్టీకి ఎమ్మెల్యేలకు మాకు ఎంపీలకు మాకేం సంబంధమన్నా? ఇది సొంత భూమి విషయము. వాళ్ళు మాకు అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ వార్డు కార్పొరేటరు. కాబట్టి మేము అడ్డుకుంటే మేము మా పరిష్కారం చూపించమనంటే నువ్వు ఎమ్మెల్యేకి సంబంధం, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు పార్టీలతో ఏం సంబంధం? నేను ఉండేది గంగావతల ఇందారంలో ఉంటా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎమ్మెల్యేకి నాకేం సంబంధం? మాకు ఏందన్నా తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఒక అంతకుముందు కౌన్సిలర్ చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, మీకు ఎస్సీలు బీసీలు అంటే మీకు గౌరవం లేదా, అవసరం లేదా? మేము అంతకుముందు మీకు ఇక్కడ ఓట్లు వేసిన ఎస్సీలు బీసీలు కాదా? ఓన్లీ దొరలేనా? దొరలను పట్టుకొని నువ్వు పక్కన కూర్చుని పెట్టుకుని నీ పార్టీకి అయినంత మాత్రాన నువ్వు మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తావా? సమస్య తెలుసుకోవా? అసలు ఏంది అక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? నువ్వు మాజీ ఎమ్మెల్యేను, అరే అక్కడ ఎందుకు గొడవ అవుతుంది, వాళ్ళు ఎందుకు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు, అంత ఒడ్డరోళ్ళు బెస్తోళ్ళు వాళ్ళంతా ఆ కాలనీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు తెలుసుకోకుండా నీ కార్పొరేట్ అయినంత మాత్రాన నువ్వు తనకు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుని పెట్టి మిగతా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలతో మాకేం సంబంధం అన్న? మాకేం పని? మా భూమి మా జాగా కాబట్టి మేము కొట్లాడుతాను. మా ప్రాంతాలు ఇప్పుడు భూమి కొనుక్కుంటే ఏం చేసినా నడుస్తానా? చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదా మీకు? ఇదే నాన్న మీరు చేసినది ఉద్యమం, ఇది చేసినా మీరు చేసిన ఎమ్మెల్యే పని. కాబట్టి దయచేసి చంద్రన్న మీరు విషయం తెలుసుకోండి. బీసీలకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, దాని విషయం మీరు క్లియర్గా తెలుసుకొని మాట్లాడండి. మాకు కూడా మీ ద్వారా కూడా ఇప్పుడు మాకు పార్టీలతో సంబంధం లేదు. పక్కన ఇండ్ల వాళ్ళు బాధపడతాను, భూమి కొనుక్కున్నా నేను భూమి కొనుక్కున్నా అందరూ బాధపడతాను. కట్టంగా మేము గుడికి వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు, వాళ్ళకు దొరలకు కూడా వ్యతిరేకం కాదు. కానీ మాకు అయితే సమస్య అయితే పరిష్కారం కావాలి కదా. పరిష్కరించకుండా ఏం చేయకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు అసలు సంబంధం లేని విషయం ఎమ్మెల్యేతోటి ఎంపీతోటి మాకేం సంబంధం? మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. దయచేసి దీని మీద మీరు విచారం చేయండి. మీరు అవసరమైన కమిటీ వేసి కూర్చోరు, ఆ వార్డులను విలువండి, మమ్మల్ని విలువండి, మా సమస్య ఏందో తెలుసుకొని మీరు పరిష్కారం చేయాల్సింది పోయి ఎమ్మెల్యేకి సంబంధం, ఎంపీకి సంబంధం, మాకు గంగావతలలోనికి ఇక్కడ ఎమ్మెల్యేతో మాకేం పని అన్నా? మాకేం సంబంధం? సమస్య అక్కడ కాలనీ వాసులది. ఆ సమస్య అంతా ఇప్పుడు వాళ్ళంతా ఉన్నోళ్ళందరూ కలిసి లేని దగ్గర అక్కడ పడి దాన్ని మొత్తం గుడి కడతాం మేము ఇచ్చి వెళ్ళిపోవాలి భయభ్రాంతం గురించి ఆయన ఉమ్మడి ఇదే అసలు ఈ అభిషేక్ రావట్ ఆయనే మొదటిదాకా అసలు ఆయనకు అసలు దేంట్లో రాకపోతుండే, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టిండు. తర్వాత మొత్తం యూత్ను చెడగొడతాడు అభిషేక్ రావు. అక్కడ లిక్కర్ దందా సారా దందా చేసుకుంటా యూత్ను అందరినీ తాగిపించుకుంటా డబ్బులు ఇచ్చుకుంటా మొత్తం వాళ్ళకి ఒక్కరికన్నా ఒక పని పెట్టించినావా? సాగర్ రావు మన అభిషేక్ రావు గారు నేను అడుగుతున్నా, నేను అక్కడే పుట్టినా అక్కడే విరిగిన అదే టౌన్షిప్ ఉన్నా, నీ ఎంబడి తిరగడానికి ఒక్కరికన్నా ఉద్యోగం పెట్టించిన ఎక్కడన్నాను? ఇది ఎంబడి తిప్పుకుంటా గంజాయికి సారాకు అలవాటు చేసి మిగతా వాళ్ళందరి మీదకి భూముల మీదకి జాగాల మీద మీరు అసలు
మీ తండ్రి గారు మీరు ఇక్కడ రాకముందు మీ ఆస్తులేని ఇప్పుడు మీరు అనుభవించే ఆస్తులని ఎక్కడియండి? కొంచెమన్నా అర్థం ఉండాలి. పేదలను జాగుంటే జాగా గుంజుకొని వెళ్ళగొట్టుడు, భూమి ఉంటే భూమిని గుంజుకొని వెళ్ళగొట్టుడు. ఈ సంస్కృతి బంద్ చేసుకోండి. ఇకనన్నా మీరు పేదలను చూసి పనిచేయాలని కోరుకుంటున్నామన్నా. దయచేసి మీరు సహకరించండి. మాజీ ఎమ్మెల్యే గారు మీరు కూడా సహకరించి మా సమస్య తెలుసుకొని మీరు మాకు సాయం చేసే పరిస్థితి అవకాశం కల్పించండి. మీడియాకు వందనాలన్నా. నా పేరు కోట సారయ్య, మా తండ్రి పేరు కోట నరసయ్య. గత 25 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ కృష్ణనగర్లో మా నాన్నగారు ఎన్టీపీసీ ఉద్యోగం చేసేది. అక్కడ మా కోసం 2 అన్నదమ్ములు మేము, మా ఇద్దరి కోసం ఒక ఇల్లు నిర్మించినాడు. ఆ ఇంట్లో మేము ఉంటున్నాం అన్న. ఇన్ని సంవత్సరాల తంది నేను ఆటో నడుపుకుంటూ చిన్న చిన్న ప్రైవేట్ పనులు చేసుకుంటుంటాను. అయితే ఏమైందంటే వాళ్ళు ట్రస్ట్ కోసమని గుడి కోసమని అనే జాగం 2 గుంటల జాగం ఉంచిందన్న. అయితే ఆడ గుడి కడతామని వచ్చి మేము అన్నాం, ఏ దానికి మేము వ్యతిరేకం కాదు, గుడిలో కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. నేను ఒడ్రోని, నాది ఒడ్రో జాతి. కాకపోతే అన్న మా పిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు అది చనిపోయినప్పుడు వాడు ఏసుడు ఉంటుంది, కొంచెం దూరం జరిపి కట్టుకోండి. ఎస్ఐ గారు కూడా మొన్న నైట్లో చెప్పాము. ఎస్ఐ గారు పిలిపించుకొని మనం సమాధానంతో మాట్లాడదాం. ఎస్ఐ గారు చెప్పిన సమాధానంతో మాట్లాడదాం. అందరం కూర్చొని మాట్లాడదాం అన్నా కూడా తెల్లారి వచ్చేసి అభిషేకరావు, సాగర్ రావు వాళ్ళ అనుచరులు, ప్రసాద్, వరప్రసాద్, ఇంకెవరెవరు అనుచరులతోటి వచ్చి మా భార్యపై మాపై దౌర్జన్యంగా సాగర్రావు గడ్డపర పట్టుకొని పొడి చేస్తాం, 1 రోజులలో మీతో పోయేంద్రా, మా ఇష్టంరా, నీళ్ళు కూడా తీసి కాల్ చేసి పోతే పో, మీతో ఏమవుతారు నాకు, మేము ఇంతమందిని వాడుకున్నాం అని మమ్మల్ని బాధ పెడుతూ మా ఆడోళ్ళను ఛాతీల మీద చేస్తూ దుబ్బేస్తూ మేము 6 మనుషులే ఉన్నామని, ఎక్కువ మనుషులు కూడా లేవు. వాళ్ళు 20 మంది ఉన్నారు. మీరు ప్రతి వీడియో చూడండి, ఆ వీడియోలో ఎంతమంది ఉన్నారు. కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళను వాళ్ళ మాట కూడా దౌర్జన్యం చేశారన్న. ఇది వాస్తవం. ఏంటంటే వాళ్ళ అహంకారము, ధనపరము. ఏంటంటే బీసీ వర్గానికి చెందిన వాళ్ళు అంటే ఒడ్రోళ్ళు అంటే అంత చిన్న చూపు ఉందన్న. అన్న మీ మీడియా ద్వారా అన్న అందరికీ తెలియపరచాలన్న. ప్రజల్లో ఉద్యోగం దేవ తీసుకురండి, మాకైతే ఎవరు లేరన్న. మమ్మల్ని చంపుతానని నేను అలా చర్యలతో నా ఇంటి చుట్టూ తిరుగుతున్నానన్న. మాకు వారి ద్వారా ప్రేరణ ఉన్నదన్న. ఏ పార్టీకి దేనికి సంబంధించడం కాదన్న. ఏ పార్టీతో మాకు సంబంధాలు లేవు. మేము కూలి కైకిలి చేసుకుని బతికేటోళ్ళం అన్న. ఏ పార్టీలో తిరిగేటోళ్ళం కాదు. ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. మాకు రాజకీయంతో సంబంధం లేదు. కావాలని మా బతుకుతుండే మా మతం అంటే ఏందన్న, నేను ఒడ్రునన్నా. నా బిడ్డ ఒడ్డు హిందూ సాంప్రదాయం పెళ్లి చేసినన్నా. క్రిస్టియన్ మతం సృష్టించి మమ్మల్ని ఆగం పాలు చేస్తున్నాడా క్రిస్టియన్. నా తల్లి పేరు కోట నర్సయ్య, నా పేరు కోట సారయ్య, మాది రామగుండం, మాది ఎస్టీ కాలనీ పుట్టి. ఇప్పుడు కావాలని క్రిస్టియన్ ఎవరు ఉన్నారన్న ఈ రోజులలో. మన భారతదేశం ప్రేమ గల భారతదేశం. అందరినీ గౌరవిస్తాం, అన్ని పోతాం. ఓనాడు గుడికి పోతాం, ఓనాడు చర్చికి పోతాం, బాగుంటే ఓనాడు మసీదికి పోతాం, తాయితే కట్టుకోవడానికి అన్నిటి దగ్గర పోతాం అన్న. అందరితో గౌరవంగా ఉంటాం. కానీ ఇది ఎంతనా 20 మంది 30 మందిని తీసుకొచ్చన్న ఇంటి మీద దౌర్జన్యం. ఆడ ప్రతి టీవీ మీరు చూడండి అన్న, మొత్తం పోలీసు వాళ్ళు కూడా తీసారు. దాంట్లో ఏంటంటే మొత్తం సెల్లుల రికార్డులో మొత్తం సిసి పుల్లలు చూడండి. అందులో ఎంతమంది ఉన్నారన్న, వాళ్ళ మీద సరైన శిక్ష చేయనన్న. లేకపోతే మా కుటుంబానికి ఏం జరిగినా వాళ్ళ బాధ్యత అన్న. మాకు మాత్రం ప్రాణాభయం ఉన్నదన్న. వాళ్ళు ఏంటంటే అహంకారం అన్న, అహంకారం. పోరాలను ఎంటేసుకొని పోరాలను అంటే వాళ్ళు తాగిపిచ్చుడు, సాయంత్రం తినిపిచ్చుడు, వాళ్ళని ఎంటేసుకొని తినిపి వాళ్ళ జీతాలు కూడా ఖరాబ్ చేస్తున్నాన్న. ఇలాంటి వాళ్ళదనన్నా మా లాంటి గరీబులను ఎంతో నష్టపోతున్నామన్నా. మాకైతే ఏం లేదన్న, ఒక ఇల్లే ఉందన్న. మేము గుడి కట్టుకోవద్దంటలేమన్నా. దేనికి మీ అభ్యంతరం లేదన్న. కావాలని ఏంటంటే 10 సంవత్సరాలు రాజకీయాల్లో కూడా ఏం చేయాలి. కానీ ఈరోజు రాజకీయంగా ఎదగాలని మా లాంటి గరీబులతో తొక్కితే ఎదుగుతావనే. నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో. మా గరీబులతో ఏముంది, మాకు రాజకీయం తెలియదు. నీ రాజకీయంలో ఏ రాజకీయం తిరగలేదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇప్పటి నుండి కాదు, నీ పుట్టిస్తారు అంతే. మంచిగా నేను బతికేది ఆట నడుపుకుంటా. మీరు ప్రతి అందరితో మంచిగా ఉంటా. నాలో ఏ తప్పు ఉంటే మీరు చూడండి, ఏదన్నా ఏ మిస్టేక్ ఉన్నా చూడండి. కానీ గ్రూప్ 3 పరీక్షల సందర్భంగా 2వ రోజు సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలోని సెయింట్ క్లియర్ స్కూల్, ఎన్టీపీసీ, గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ మేరకు సిపి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్, స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏది నీ ఆంటీ కార్డ్ ఏది ఫోటో ఉందా ఇలా తొందరగా నెంబర్ చూసుకొని రూమ్లోకి ఎగ్జామ్ సార్ కొద్దిగా బాగా లాంగ్ అయిపోయింది. ఇంకొకటి ఏమంటే ఎప్పుడో కాదు 3 పేపర్లు ఉన్నాయి. వాళ్ళు వేరే ఏదైనా పనులు చేసుకుంటుంది. ఈ 3 మనం ఒక ఎస్ఐని 2 ఎస్కాట్ ఆర్మడ్ ఎస్కాట్ 2 9 రూట్స్ ఇక్కడ 6 రూట్స్ సార్. మంచిర్యాలలో కలెక్టరేట్ ఉంది. అక్కడ అన్ని ప్యాకింగ్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించిన నమస్కారం. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లాస్ట్ డే ఉంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. అన్ని కేంద్రాల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఒక వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారంగా అందరూ లోపలికి క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫ్రిస్కింగ్ అంటే ముఖ్యంగా గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ సపరేట్గా క్యాబిన్స్ ఏర్పాటు చేసి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది. తర్వాత నో సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్. సెల్ ఫోన్ ఖచ్చితంగా ఇక్కడ డిపాజిట్ చేయించుకోవడం జరిగింది. టోటల్గా మన రామగుండం కమిషనరేట్లో మొత్తం 3 రోజులు జరిగింది. దీంట్లో భాగంగా 18th రోజు 17th రోజు 2 ఎగ్జామ్స్ జరిగినాయి. తర్వాత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. దీని తర్వాత మొత్తం అన్ని కలెక్షన్ పాయింట్స్ లాగా ఎలక్షన్లో ఎట్లా చేస్తామో అన్ని కలెక్షన్ చేసుకొని ఐడిఓసి అంటే మంచిర్యాలకి తర్వాత పెద్దపల్లికి అన్ని చేరుకుంటే అక్కడి నుంచి ఫుల్ ఎస్కార్ట్తో హైదరాబాద్కి చేరుకుంటుంది. దీంట్లో భాగంగా మనకి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తము మనకి రూట్స్ 9 ఉన్నాయి ఇక్కడ మంచిర్యాలలో. తర్వాత పెద్దపల్లిలో 6 రూట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి పెద్దపల్లిలో 9, రామగిరిలో 1, ఎన్టీపీసీలో 2, జీటీకే టౌన్లో 4, మొత్తం కలిపి 18. సో దీంట్లో భాగంగా ఈరోజు 10 to 12:30 ఎగ్జామినేషన్ మొత్తము 15,038 క్యాండిడేట్స్ని మొత్తం ఇక్కడ అపియర్ కావాల్సి ఉంది. దాంట్లో కొంతమంది యాబ్సెంటీస్ ఉన్నారు. టోటల్గా గ్రాండ్ టోటల్ 24,000 అంటే మొత్తం కమిషనరేట్ కలుపుకొని 24,422 మొత్తం క్యాండిడేట్స్. ఇంకా పోలీస్ బందోబస్తు పరంగా చూస్తే 201 మంచిర్యాలు, దాన్ని 127 ఇక్కడ పెద్దపల్లి నేపథ్యం. మొత్తం కలిసి 328 పోలీస్ బందోబస్తు. అలాగే ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, ఏసీపీ, అడిషనల్ డీసీపీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరూ డిప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పటివరకు సోఫార్ కూడా అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు 12:30 తర్వాత 12:30 మధ్యలో 2:30 మధ్యలో ఈ కలెక్షన్ జరిగేసి హైదరాబాద్కి తీసుకెళ్తాం. సో పోలీస్ ఎస్కార్ట్ ప్రతి రూట్కి పోలీస్ ఎస్కార్ట్ 1+2 పోలీస్ ఎస్కార్ట్ తర్వాత విత్ ఆర్మ్డ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రామగుండం ఎమ్మెల్యేపై పోలీసు రాజ్యం, కక్ష రాజకీయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకోవడం పాకులాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తిప్పార్పు శ్రీనివాస్, పెద్దలు తేజస్విని రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే మకాన్ సింగ్ పై కావాలనే ఆరోపణలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అభివృద్ధి చేయడం చేతకాక రాష్ట్రాకు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే భాగంలోనే కొత్త డ్రామాలను ఆడుతున్నారని అన్నారు. దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా 24 గంటలు ఈ ప్రాంతంలో
అనేక పెట్టుబడులు తీసుకువస్తూ వందల కోట్ల రూపాయలు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని మరి సుందరీకరణ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. మరి చందర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీ హయాంలో మీరున్న 5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తీసుకువచ్చినారు? మీరు రండి, ప్రెస్ క్లబ్కు రండి, చర్చకు సిద్ధం, సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారు ఈ ప్రాంతం కోసం? తెలంగాణ ఉద్యమంలో మరి రాళ్ళు విసిరిండు మక్కన్ సింగ్ గారు అని చెప్తా ఉన్నారు. ఇక రాళ్ళు విసిరింది పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు తనకు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని మరి కేసులు మా మీద కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం, మీరున్న టైంలో ఇన్ని రోజులు ఎక్కడికి పోయినారు? ప్రజాసేవలో ఉన్నప్పుడు ప్రజలు గుడి కట్టాలని వారు నిర్ణయించుకుంటే తప్పకుండా ప్రజలే నిర్ణయించుకొని గుడి కట్టుకునే పరిస్థితి ఉంటుంది. దానికి మా ఎమ్మెల్యే గారు పూర్తి మద్దతు ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు దానికి రూపకల్పన చేస్తూ ఉన్నాం. మీరు కావాలని అభాండాలు వేస్తూ మా ఎమ్మెల్యే గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీతో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు? అసలు మీతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా వాళ్ళు మా మక్కన్ సింగ్ గారిని నమ్మి అభివృద్ధిని చూసి మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు రండి, చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం ఎమ్మెల్యే చందర్ గారిని, అభిషేక్ రావు గారిని. మీరు చర్చకు సిద్ధమైతే మీరు చేసిన అభివృద్ధి ఏందో ఇదే ప్రెస్ క్లబ్లో చర్చలో కూర్చుందాం. మీరు చేసిన అభివృద్ధి, మీరున్న పాలనలో 5 సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేసిల్లో మరి చెప్పండి. మరి మేము చెప్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా నాయకుడు గెలిచి సంవత్సరం అవుతుంది, 10-11 నెలల కాలంలో మేము ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో నిరుద్యోగుల కోసం. మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తేందుకు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ మా శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు కానీ ఈ ప్రాంతం కోసం ఏం చేస్తూ ఉన్నారు అనేది చెప్తా ఉన్నాం. మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, రండి, దమ్ముంటే రండి అని చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మీరు చర్చకు రాకపోతే మీరు ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు విశ్వసించరు. మా నాయకుని మీద అవాకులు చెవాకులు పెడితే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఊరుకునే పరిస్థితి లేదు. దయచేసి చెప్తా ఉన్నాం, చర్చకు సిద్ధం, రండి. థ్యాంక్ యూ. రామగుండం ప్రాంత ప్రజలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మేధావులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరుకన్ చందర్ గారు కార్పొరేటర్స్ను అవమానపరుస్తున్నారు, పోలీసు రాజ్యం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ దాని గురించి మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేశాము. అన్ని ప్రాంతాలకు సమానంగా మీరు నిధులు కేటాయించాలి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అన్నప్పుడు మా చిన్న బాబు 5 నెలల పసిగుడ్డుతోటి నేను మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేసినాము రాత్రి 2:30 గంటల వరకు. అప్పుడు మేము ధర్నా చేసినప్పుడు పోలీసులతోటి రాజకీయం చేసింది మీరు, మమ్మల్ని అర్ధరాత్రి వరకు అక్కడ బంధించింది మీరు. అప్పుడు మా రాజ్ ఠాకూర్ గారు వచ్చి మమ్మల్ని విడుదల చేసుకొని వచ్చిళ్ళు. అప్పుడు మీరు చేసిన రాజకీయం ముందు ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. మీరు పోలీసు రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు పోలీసులకు ఏంటండి సంబంధం? వాళ్ళు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి ఎస్సీ సబ్ప్లాన్ అప్పుడు మీరు నిధుల కోసం చేసినప్పుడు అప్పుడు మేము మహిళలం కాదా? మీకు అప్పుడు గుర్తు రాలేదా? మీరు మాట్లాడుతున్నారు మహిళలకు మంచిగా మీరు విలువిస్తలేరని అంటున్నారు కదా. మరి అప్పుడు చిన్న పిల్లలతో మేము ధర్నా చేసినప్పుడు, అప్పుడు మేము కార్పొరేటర్లు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఇప్పుడు మాట్లాడే మాటలు మీకన్నా మంచి అనిపిస్తున్నాయి. అసలైంది మీరు సిఎస్ఆర్ నిధులను కూడా ఇక్కడికి రాకుండా సిరిసిల్ల గద్వాలకు తీసుకుపోయినప్పుడు మరి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారు? మీరు మీ హయాంలో పనిచేసినప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ తీసుకొచ్చినారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.
మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా అప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడే రాజ్ ఠాకూర్ గారిని 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నది ఘనత మా కార్యకర్తలది. అలాంటి మాకు ఇప్పుడు మీరు రావాలని ఏముందండి? గెలిచిన తర్వాత మీతో పని ఏముంటది? మీరు అభివృద్ధికి సహకరించండి. మీరు ఏమేం చేశారో, మీ హయాంలో మహిళల కోసం మీరు ఏమేం పథకాలు తీసుకొచ్చిర్రు, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసారో మీరు ఆలోచించుకోండి. ఏది పడితే అది మాట్లాడి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క దాని గురించి ధర్నా చేశారు. OCP 5 గురించి 11 డివిజన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మేము ధర్నా చేసినప్పుడు పోలీసులు పంపించి అరెస్ట్ చేపించిన ఘనత మీది. అప్పుడు ఎమ్మెల్యే గారు మాతో పాటు ధర్నాల్లో ఉన్నారు. మేము చౌరస్తాలో కానివ్వండి నీటి కోసం ధర్నా చేసినప్పుడు కూడా మేము ఎమ్మెల్యే గారు మాతో పాటు ధర్నా చేశారు. OCP 5 కోసం ధర్నా చేశారు. నిధుల కోసం ధర్నా చేశాం మేము. అప్పుడు మీరు పోలీసు రాజకీయం చేసి పోలీసులతో మమ్మల్ని మేము చేసిన ధర్నాన్ని అణచివేసిన ఘనత మీది. మీరు ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేస్తారంటే కాదండి. మీ యొక్క ఉనికిని ఒకవేళ మీరు చాటుకోవాలనుకుంటే మీరు ఈ అభివృద్ధికి సహకరించండి. ఎక్కడ ఏం చేస్తే బాగుంటది, ఎట్లా పోతే బాగుంటది అని చెప్పేసి మీరు మాట్లాడండి, మీరు సలహాలు ఇవ్వండి, మేము తీసుకుంటాం. రామగుండం అనేది ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఉండేది కదా. అప్పుడు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేవారు అందరూ. మీ హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ నుండి జనమందరూ వెళ్లిపోయే దుస్థితి తీసుకొచ్చారు మీరు. అప్పుడు మీరు మాట్లాడలే కదా. అప్పుడు మేము OCP 5 కోసం ధర్నా చేసినప్పుడు ప్రజాపాలన ప్రజల కోసము వాళ్ళు ఏదైతే అభిప్రాయ సేకరణ అప్పుడు కూడా మమ్మల్ని రాకుండా పోలీసులతోటి అడ్డుకున్నారు మీరు. అప్పుడు అట్లాంటి చరిత్ర కలిగిన మీ యొక్క నాయకత్వంలో ఇప్పుడు పోలీసులు రాజకీయం చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఎందుకు సహకరిస్తారండి? మీరు చేసే పోరాటం న్యాయమైనప్పుడు పోలీసులు మీకు సహకరిస్తారు కదా. మీరు ఎందుకు అట్లా అర్థం చేసుకుంటలేరు? ఎమ్మెల్యే గారు వచ్చి గత సంవత్సరం ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది. ఇప్పటికే 350 కోట్ల నిధులతోటి రామగుండ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మరి అదేవిధంగా నిరుద్యోగుల కోసం OCP 5లో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారు. సింగరేణి, NTPC, RFCL వాళ్ళతోటి అధికారులతో మాట్లాడి మరి ఇక్కడ CSR నిధులే కానివ్వండి వాళ్ళతోటి అధికారులతో నిధులు ఇక్కడ పెట్టడానికి కృషి చేస్తున్నారు. మరి మీ హయాంలో మీరు అలా చేశారా? ఒక్క అధికారితో ఇక్కడ నిధులు ఇప్పించగలిగారా? మరి NTPCలో కానివ్వండి RFCలో ఏ అధికారితో మీరు మాట్లాడారు? ఏమున్నా కానీ మీ అభివృద్ధి మీ కార్యకర్తల యొక్క డెవలప్మెంట్ చూసుకున్నారు. కానీ మీరు రామగుండంకి ఏం చేశారండి? రామగుండంలో మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఎప్పుడు కానీ నిధులు తీసుకొచ్చినాం అన్నారు ఒక పేపర్ స్టేట్మెంట్ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. ఆ దాఖలే లేవు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు గెలిచిన మొదలు ఇప్పటి వరకు కూడా రామగుండం డెవలప్మెంట్ ఎట్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎట్లా ఉంటే బాగుంటుందని ఒక నిశ్చయంతో ఆయన చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని మీరు ఏది పడితే అది మాట్లాడి అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం బాగుండదు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కొట్లాడి మరి రాజ్ ఠాకూర్ గారిని మేము అధికారం తీసుకున్నాము. ఇప్పుడు మీద ఏం పని లేదు, మిమ్మల్ని ఎవరు కూడా అడగట్లేదు రావాలని. ఇంకోసారి కనుక అవాకు చెవాకులు మాట్లాడితే మాత్రం బాగుండదు. దీన్ని హెచ్చరిస్తున్నాం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. గౌరవనీయులు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు నియమించినందుకు నా నియామకానికి గౌరవ శ్రీధర్ బాబు సార్ గారు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కాల్వ లింగస్వామన్న గారు, మాంకాల స్వామి గారు, బొంతల రాయేష్ గారు, తిప్పారపు సీని గారు, మన ముస్తఫా గారు, గట్ల రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇకపోతే నిన్న జరిగినటువంటి కోర్కంటి చందర్ గారు మాజీ శాసనసభ్యులు మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్పై నిందారోపణలు, పోలీసు రాజ్యం, మక్కాన్ సింగ్ రాజ్యం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఏదో ఇక్కడ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. మాజీ శాసనసభ్యులుగా మీరు మాట్లాడే విధానమే కరెక్ట్గా లేదు. మీ ఉనికి కోల్పోయారు. ఇక్కడ ఏమన్నంటే రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలకు ప్రేరేపిస్తానని, లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డున పడుతుండ్రని లేనిపోని మాటలు చెప్తారు. గత 2 నెలలుగా ఇదే మాట మాట్లాడుతూనే పోతుండు. కానీ ఏ ఒక్క బాధితుడు కూడా చంద్రన్న అనేటోడు తీసుకొచ్చి ఇక్కడ చూపించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎవరు కూడా రోడ్డున పడ్డ దాఖలాలు అసలు లేవు. ఎందుకు ఈ కాలం ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గెలిచిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిలో ముందెళ్ళిపోతున్నారు. ఈయనను విమర్శించడానికి ఏమీ లేదు. ఏదో బట్టగాల్చి మీదేసే రకంగా
లేనిపోని మాటలు చెప్పుకుంటా, లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటా, వ్యక్తిగత విషయాలను రాజకీయ పార్టీలకు అంటగట్టే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ముందుగా పోలీసు రాజ్యం అంటుర్రు. మీరు ఏదైనా ప్రోగ్రాం తీసుకుంటే మీరు ఎక్కడ ప్రోగ్రాం తీసుకుంటారో చెప్పరు. చెప్పేది ఒకటి చెప్తారు, పోయేదేమో ప్రోగ్రాంలో ఒకటి చెప్తారు. పోలీసులకు ఉండే బాధ్యతలు చాలా ఉంటాయి. వాళ్ళకు లాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటా ప్రభుత్వ అధికారులు ఇట్లా చేస్తారు, ప్రభుత్వ అధికారులు అట్లా చేస్తారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పరంగా ఏ పరమైన చట్టపరమైనటువంటి ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఏదైతే లాండ్ ఆర్డర్ అవసరం ఉంటుందో తప్పకుండా పోలీస్ వ్యవస్థ చేస్తూ పోతుంది. దానికి మక్కాన్ సింగ్ గారి ప్రమేయం ఏ మాత్రం ఉండదు. ఎందుకంటే మక్కాన్ సింగ్ గారు ప్రజాపాలనలో ప్రజలకు న్యాయం జరగాలని, ప్రభుత్వ అధికారులకు ఏ ప్రజలకైతే న్యాయం కావాలో, ఏదైతే నీతి నిజాయితీగా ఉంటుందో వారందరికీ న్యాయం చేయమని మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అంతే తప్ప మీ మీద కక్షలు పెట్టుకొని అసలు మీ గురించి ఆలోచించే టైమే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు లేదు గోదావరికన్నా ఫస్ట్. ఎందుకంటే ఆయన ఏమైనా అధికారులను కలవాలి, మంత్రులను కలవాలి, ముఖ్యమంత్రిని కలవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతం యొక్క స్థితిగతులు గతంలో ఉన్న 10 సంవత్సరాలు మీ పాలన వెనుకబడిపోయి ఉన్నది. ఇప్పుడైనా కనీసం ఈ ఊరును బాగు చేద్దాము. ఈ బాగు చేసే క్రమంలో సింగరేణితో మాట్లాడి, ఎన్టీపీసీతో మాట్లాడి, మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న మక్కాన్ సింగ్ మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటా అది చేస్తారు, ఇది చేస్తారు. ఏం చేస్తారా మక్కాన్ సింగ్? మీకు ఏం అన్యాయం చేస్తాను? మీకు ఎందుకు అంత ఆతృతపడతారు? 9 నెలల కాలంలో ఏమో ఎత్తిపోయినట్టు, ఏమో మునిగిపోయినట్టు ఇక్కడ ధర్నాలు చేసుకోరు. ధర్నాలు చేసుకోవడం కాదు, మీరేమో వినతి పత్రం అంటారు, పోయే వరకేమో ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు. మొత్తం ఇట్లా అనుకుంటా తెలంగాణ ఉద్యమంలో చేసిన ఫోటో ఫోజులు, వీడియో క్లిప్పింగ్ల కోసం షోలు ఇచ్చుడు తప్ప ఏం లేదు అక్కడ. ఏమన్నంటే అధికారులు మమ్మల్ని అదన్నారు, అధికారుల మీద దౌర్జన్యం చేస్తారు. ఏమన్నంటే అంతర్గామంలో అధికారుల మీద దౌర్జన్యం చేస్తారు, ఇక్కడ దౌర్జన్యం చేస్తారు. లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ అంటాడు, పోయి గంగ బ్రిడ్జి మీద ధర్నా ప్రోగ్రాం పెడతాడు. పోలీసుల బాధ్యత పోలీసులకు ఉన్నది కదా, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నది కదా. వాళ్ళకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. దాన్ని వదిలిపెట్టి మక్కాన్ సింగ్ మమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు, ఉద్యమకారులను అణచివేస్తాడు, ఆత్మగౌరవం దెబ్బతిస్తాడు. ఉద్యమకారులు ఎక్కడ అణచివేస్తాడు? ఆత్మగౌరవం దెబ్బతీసినా నువ్వైతే ఫస్ట్ మొదట 5 సంవత్సరాల కాలంలో ఎవరో ఉద్యమకారులను బాగుపడించావు నువ్వు. ఏరి పీటీ సాబ్ ఎక్కడున్నాడు? మురళీధర్ రావు ఎక్కడున్నాడు? నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏ పదవులు ఇచ్చినావు వాళ్ళకు? తోడేటి శంకర్ గౌడ్కి ఏ పదవులు ఇచ్చినావు? మొదటి నుంచి 2001 నుంచి పనిచేసిన నాయకులకు, తోడేటి శంకర్ గౌడ్కు, మొగులికి, చల్లగొల్ల మొరిగి, సిరాజుద్దీన్ అంటే వాళ్ళకు, అమీద్ అంటే వాళ్ళకు ఏ పదవులు ఇచ్చినావు నువ్వు? పదవులు అమ్ముకొని, టికెట్లు అమ్ముకొని ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అంటే అదా? అధికారంలో ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తురాలే. ఇలా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే కాగానే అభివృద్ధి చేస్తా అంటే ఈ అభివృద్ధి చూసలేక తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెడతారు. కేసులు ఎవరు పెడతారు? నువ్వే ఫస్ట్ పెట్టిస్తారు. వాళ్ళు ఎదుర్కోకుండా ఉండాలంటే కేసులు అయితే మంచుకుంటారు, న్యాయపడుతుంటారని నీ ఆలోచన విధానం. విన్నావా? నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం నుంచి ఇంకా మాట్లాడతావు. ఒక రాయలసీమకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇలా రామగుండ నియోజకవర్గంలో మేయర్లు చేసినావు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం గురించి, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలే, బుద్ధి ఉండాలే మాట్లాడడానికి. ఏమన్నా ఎమ్మెల్యే మీద మాట్లాడేటప్పుడు, లేకపోతే బెదిరింపు. నువ్వు ఒక శాసనసభ్యుని, మాజీ శాసనసభ్యుని 2 రోజులలో తేలకపోతే దీనికి పూర్తి బాధ్యత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వహించాలంటే దానికి అర్థమేంటిది? నువ్వు ఒక మాజీ శాసనసభ్యునివి, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నోనివి అంటే రేపు ఏం చేయబోతున్నావు? ఈ రామగుండ నియోజకవర్గం ఏం విధ్వంసం చేయబోతున్నావు? నువ్వు దీనికి ఏం సంకేతం ఇవ్వబోతున్నావు? అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటా, అభివృద్ధిని అడ్డుకుంటా, ఒక్కరిని తీసుకురా చిరు వ్యాపారస్తులు ఇవ్వాలన్నా అన్యాయం జరిగిందని ఇక్కడ అది శాత కాదు. ఏమైనా ఆ కోటలు ఈ కోటలు పోతాయి. కోటలు పోతే నీకేమైతుంది? సింగరేణి ఇస్తుంది. సింగరేణి సొమ్ము 70 సంవత్సరాల చరిత్ర కలిగింది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తీసేస్తారు, అభివృద్ధి చేస్తారు, వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తారు. దాన్ని వదిలిపెట్టుకొని అది చేస్తారు. పోర్ని మీకు అంత ఇబ్బందిగా ఉంటే గోదావరి ప్రాంతంలో చూడలేకపోతే, అభివృద్ధి చేసి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసి అభివృద్ధి చూడలేకపోతే ఏదైనా విహారయాత్రలో పోయిరారు. జరుగుతానే కదా. మీరు ఎక్కడ మీటింగ్లు పెడితే ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరెవరు తీసుకొచ్చి ఏం చేస్తారు, మీకు కోటలు కూల్చకుండా మీకు న్యాయం చేస్తామని వాళ్ళని ఎట్లా మాపి పెడతారు, ఉన్నటువంటి వాళ్ళకి కోటలు ఖాళీ చేయకుండా చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వదిలిపెట్టుకొని ఏదో బద్దలైపోయినట్టు, ఈ గోదావరికాన్ని మునిగిపోయినట్టు, ఇది సరైన పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు వారధిగా ఉన్నాడు. 1,00,000 ఓట్లు వేసి గెలిపించారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను. ఆయన గెలిపించిన దానికి, ఈ ఊరికి బాగు చేయడానికి ఆయన శక్తివంతం లేకుండా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, మా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి ఈ ఊరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తాడు. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.